మేము గుడికి దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తం అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుందనమాట. ఇట్ స్లోలీ బిగాన్ టు చేంజ్. అండ్ మీరు అక్కడ చూసారంటే కూడా సరౌండింగ్స్ చాలా ఎస్థెటిక్‌గా ఉంటాయి. పీస్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ నేచర్ కూడా ఏదో మనకి వెల్కమ్ చెప్పడానికి అంత సైలెంట్‌గా ఉన్నట్టు. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ సేక్రెడ్ స్పేస్ కాబట్టి. అండ్ మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రీనరీ సడన్‌గా వైబ్రెంట్‌గా అనిపించింది నాకు. అండ్ ఆ ప్లేస్ అంతా కూడా అక్కడ కొంతమంది స్నానాలు చేస్తున్నారు. నేను వాళ్ళని క్యాప్చర్ చేయలేదు. కొంచెం ఫ్రంట్‌కొచ్చి క్యాప్చర్ చేశాననమాట. ఈ ఫాల్స్ అవన్నీ చాలా. అండ్ ఆఫ్‌కోర్స్ కొంచెం పక్కకెళ్తే డీప్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. దానికి ముందే ఇంత మంచి గ్రీనరీ ఉంది. లైక్ చాలా సూతింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఇన్‌స్టెంట్‌గా మనకొక కామ్‌నెస్ వచ్చేస్తదనమాట మన మైండ్‌కి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇదొక యూనిక్ చాలా ప్రసిద్ధమైన క్షేత్రం కాబట్టి నేను ఈజీగా వర్డ్స్‌లో చెప్పలేను.